దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తునందు అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాల ఆరాధన కార్యక్రమములకు దేవుడు సిద్ధపరిచిన వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం మనం మొదటి ప్రార్థన పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ముందుకు వచ్చాము. ఆ మీదట వాక్యం చదువుకున్నాం. 26 గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాము. ఆ మీదట వాక్యం కొరకై ప్రార్థన కూడా చేశాము. ఇప్పుడు మనము ఈ మాటలను జాగ్రత్తగా మొదటి భాగంగా మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మొదటి భాగంగా మరి రాయబడిన మాట్లాడాడు మన పితరుడైన దేవుడు, మన పితరుల దేవుడు, మన దేవుడు, సర్వానికి దేవుడు అయినటువంటి యెహోవా ఏమి సెలవిచ్చాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటిని ప్రకటింపుము. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజల కొరకై దేవుని మందిరమునకు వచ్చు వారందరి విషయంలో యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. యిర్మీయాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటిని ప్రకటింపుము. ఏమని ప్రకటింపాలా? యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారంలో బడి ప్రవేశించి యూదా వారలారా, యెహోవాకు నమస్కారం చేయుటకై దేవుని మందిరమునకు వచ్చిన వారలారా, ఈ ద్వారమున వచ్చిన వారలారా, యెహోవా మాట వినుడి. ఏ వినాలా అని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసునా? సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని అర్హుల వారితో కాదు, యూదా వారితో, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతుంది. దేవుని అర్హుల వారితో మాట్లాడిన మాట కాదు ఇది. అర్థమైందా? దేవుని సన్నిధికి వచ్చిన వారితో మాట్లాడుతున్న మాట, దేవుణ్ణి కలిగినాము నమ్ముకున్నామని అన్న వారితో మాట్లాడుతున్న మాట ఇది. ఏం మాట్లాడుతున్నాడు? మీ మార్గములను మీ క్రియలను దిద్దుకుని. ఇక్కడ మార్గాలు క్రియలు 2 రకాలు మనం చూస్తాం. ఎవరి విషయంలో మాట్లాడాడంటే, దేవుని సన్నిధికి వచ్చారు కదా నమస్కారం చేయడానికి, అంటే ఆరాధించడానికి, వారితో మాట్లాడుతున్నాడు. నమస్కారం చేయడం అన్న విషయాన్ని మనము కీర్తన గ్రంథంలో ఒక విధంగా చూస్తాం. కీర్తనల గ్రంథంలో మనం ఒక మాటను చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదుము, రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఇటున్నారా? దేవుని సన్నిధికి వచ్చి కూడా చాలా మంది ఈ మేలు, ఎంతో మేలు పొందలేని వారు చాలా మంది ఉంటున్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తించాలి. వింటున్నారా? ఇక్కడ అంటున్నాడు, నమస్కారం చేసి సాగిలపడదాము రండి. ఇంకేమన్నాడు? మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. వింటున్నారా? ఎంత మేలు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాట ఎవరు అంగీకరించలేదు అని మనం గమనిస్తే ఆయన సన్నిధికి వచ్చిపోతా ఉన్నారే కానీ
జాగ్రత్తగా ఏం రాయబడింది. మరి ఈరోజు మనం దేవుని సన్నిధిలో చేరుకున్నాం. దేవుని మాటలు వింటున్నామా? వింటే ఎంతో మేలండి. దేవుని మాటలు వింటే ఎంతో మేలు. మేలుకి ఈరోజు మనం చాలా మందికి దూరంగా ఉన్నాం. మేలుకు చాలా మంది దూరంగా ఉన్నారు. ఆయన సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది. ఇక్కడ అన్నాడు ఎంతో మేలని, చాలా గొప్పదని మనము మరొక చోట చూస్తాం. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఎలాంటి రీతిలో ఆయనకు నమస్కారం చేయాలన్నది 96కు మనము 9వ వచనం చూస్తాం. పరిశుద్ధ అలంకారము ధరించుకొని అది ఈరోజు మార్గములను క్రియలను దిద్దుకోమన్నాడు. చూడండి, ఇవి మనం గమనిద్దాం జాగ్రత్తగా. నమస్కారం చేసి సాగిలపడదామని చెప్పిన మాటను బట్టి మనం చూస్తే ఎలాగ నమస్కారం చేయాలి, ఎలాగ ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఆరాధించేవారు ఎలా ఉండాలి. స్వయిష్ట ప్రకారం ఉండకూడదు, స్వబుద్ధిని కలిగి ఉండకూడదు, మానవ బుద్ధిని కలిగి ఉండకూడదు, లోకానుసారమైన జీవితం కలిగి ఉండకూడదు. దేవుని సన్నిధి దేవునిది. దేవుని సన్నిధిలో నీవు నేను దేవుని వారము కావాలంటే ఆయన ఆలోచన కలిగి ఉండాలి, ఆయన ఆలోచనను ఎరిగి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుణ్ణి ఆరాధించుడి. పరిశుద్ధ అలంకారములు అంటే మామూలుగా మనకు తెలుసు, లోకంలో బంగారము ఎండి ఒక రెండు మూరల పొడుగు ఎనక పూల దండ అంటే లోకానుసారంగా పూలదండలు, బొట్లు, కమ్మలు, కాటుకలు ఇవన్నీ. ఈ రోజుల్లో కాటుకలు, కమ్మలు అన్నది మగోళ్ళ కాటుకలకు తేడా లేకుండా పోయింది. మగోళ్ళు ఎవరు ఆడవాళ్ళు ఎవరు అర్థం కాకుండా పోయింది. అలా రీతిలో ఉంది ఇప్పుడు. అర్థమవుతుందా? అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడ పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. ఏమిటివి ఈ పరిశుద్ధ అలంకారం? మనం చూసాం చాలా విషయాలు లోకపరమైనవి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తారంటే క్షయమయ్యే వాటి కోసం ప్రయాసపడక అక్షయమైన శాశ్వతమైన వాటి కోసం ప్రయాసపడమంటాడు. క్షయమయ్యే ఏమేంటి చెప్పండి? ఉదయం కలిగి సాయంత్రానికి మధ్యాహ్నానికి వాడిపోతాయి, మధ్యాహ్నానికి వాటి మీద విరక్తి కలుగుతాయి. అది చాలామంది దాన్ని ఆశిస్తారు. అది క్షయమైపోయేది. అక్షయమైనది కాదు, అక్షయమైన శాశ్వతమైన జీవం దానిలో లేదు. పరిశుద్ధ అలంకారం. ఇక మనము ఒక మాట పేతురు పత్రికలకు వెళ్దాం. పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు 3వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. మొదటి పేతురు 3వ అధ్యాయంలో ఏం చూస్తామంటే 3వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో జాగ్రత్తగా వినండి. నీకు నష్టం కలిగించకుండా నీకు మేలు చేసే అలంకార లక్షణాలను కొన్ని మనం ఇక్కడ చూస్తాం. వాక్యానుసారంగా ఎవరు కూడా నేను 6 దినాలు చెప్పాలి. చూడండి, నేను అనకుండా వాక్య సమయంలో ఏది మాట్లాడకుండా, ఏది మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు చెప్పాను. లేచి తిరిగే వాళ్ళను తిరగొద్దని చెప్పకూడదు, అంటే తిరగకూడదు అని. ఇంకా కూరికే వాళ్ళు కూరకుండా ఉంటే కూరగానే చెప్పకూడదు. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? అవి పర్మనెంట్గా చేసుకునే వస్తున్నారు. మీకు మనందరికీ
ప్రతి ఒక్కరికి మేలెంతో మొదటి పేతురు 3వ అధ్యాయము 4వ వచనంలో పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలము ఆయన సన్నిధికి వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఆ రోజు వినలేదు, అందుకే చెప్పాడు. ఈ రోజు కూడా ఉన్నారు చాలా మంది అలాంటి వారే. ఈ రోజు లేదనుకోబాకండి, ఈ రోజు కూడా ఉన్నారు. వచ్చి ఎంత సమయమైంది, మనం ఏం కలిగి ఉన్నాం, ఇప్పుడు ఏం వింటున్నాం, ఏం విన్నాం, ఏం విన్నాము, ఏం చెప్పారు, ఏం విన్నామో ఏం చెప్పారు, అది కాదు. విన్న వాక్యం పట్ల నీ భద్రత, నీ జాగ్రత్త, నీ వివేకము, నీ జ్ఞానము, నీ తెలివి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నువ్వు నమ్మిన నమ్మకము నీకు ఏ పాటి మేలు చేస్తుంది? నీవు కలిగి ఉన్న నిరీక్షణ నీకు ఆధారమా కాదా? ఎప్పుడు ఆధారం ఉంటుంది? వాక్య ప్రకారం నువ్వు జీవించగలిగితే నీకు ఆధారం. నీవు ఎన్నడూ సిగ్గుపడని నిరీక్షణతో ఆయన ఎదురు నిలబడతావు. ఈ వాక్య ప్రకారం నువ్వు కొనసాగితే ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మొట్టమొదటిది, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చిన వారికి ఉండాల్సిన గుణ లక్షణాలు ఇవి. ఆనాడు యూద జనంలో, యెరూషలేము ప్రజల్లో, ఇశ్రాయేలు ప్రజల్లో ఈ గుణ లక్షణాలు కొదువయ్యాయి. కాబట్టి ఆ రోజు అక్కడ చెప్తూ వచ్చాడు, ఇదిగో ఇలా చేయండి అని. ఈ రోజు చెప్తూ ఉన్నాడు, ఇలా అనుసరించండి అని కదా. వింటున్నారా మాటలు? ఏం చెప్తున్నాడు? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వచ్చిన బిడ్డలు కలిగి ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యములు, నిర్ణయములు, తీర్మానములు, సిద్ధపాటు ఇందులో ఉంది. మనం చదువుకున్నటువంటి మొదటి పేతురు 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. వింటున్నారా? దేవుని దృష్టికి ఏదయ్యా ముఖ్యమైన మిగుల విలువ కలిగిందంటే నువ్వు ఇచ్చే సందా కానుకలు కాదు, నీ రూపం అసలే కాదు. అర్థమైందా? చాలా మంది ఉన్న రూపాన్ని తారుమారు చేస్తారు, దేవుడిచ్చిన రూపాన్ని గందరగోళం చేస్తారు. అయి కాదు మిగుల. ఆనాడు యూదులు, ఈనాడు క్రైస్తత్వం, దేవుడు కలిగిన వారు. ఆయన సన్నిధిలో ఆరాధించడానికి వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న ఈ మాట జాగ్రత్తగా ఈరోజు మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఆరాధించడానికి మనం సరిపోతామా? ఇది మెయిన్. నువ్వు విశ్వాసమో ఇంకోటో నాకు తెలియదు, కానీ మీరేమైనారో మీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకు తెలియదు. కానీ ఈరోజు వాక్య ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చాం. మనం సరిపోతామా? మన క్రియలను బట్టి, మనం ఇప్పుడు దాకా కలిగి ఉన్న జీవితాన్ని బట్టి, మనం కలిగి ఉన్న విధి విధానాలను బట్టి మనము ఆ రోజు వారితో నమస్కారం చేయడానికి రాశాడు. ఇక్కడ మనం ఆయన సన్నిధికి ఆరాధించడానికి వచ్చినాము. ఉండాల్సిన లక్షణాలు వారికి మనకు అందరికీ ఒకటే. ఆనాడు యూదులకు దేవుడు, ఈనాడు అపోస్తలుల 10:36 ప్రకారంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సర్వ మానవాళి కొరకై ప్రాణం పెట్టిన వాడు కనుక, అందరినీ ప్రేమించిన వాడు కనుక అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా చేరిన వాళ్ళు వింటున్నారా మాటలు? ఇవి కలిగి ఉన్నాయా మన దగ్గర? మనం కలిగి ఉన్నామా? అవి నమస్కారం చేయడానికి వచ్చిన యూదులతో, ఆరాధించడానికి వచ్చిన క్రైస్తవ జనాంగంతో, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఎంచబడుతున్న వారితో, ఈ రోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలనేటువంటి ఆలోచన, ఆశ కలిగిన వారితో అక్కడ ఈ మాట చెప్పయ్యా.
ఏ మాట చెప్పమంటున్నాడు? మనం ఏం చదువుకున్నాము? 96వ కీర్తన 9వ వచనంలో పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వ పూజనులారా ఆయన సన్నిధిని భయపడుడి. చాలా మంది భయం ఉండదు, చాలా మంది భయం ఉండదు దేవుని సన్నిధి. అర్థమైందా? దేవుని సన్నిధి అంటే చాలా మందికి భయం ఉండదు. రాయబడింది పరిశుద్ధ అలంకారము, పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, ఆరాధించుడి. ప్రభువా అనడానికి మనం సరిపోతామా? పరీక్షించుకోండి. పాపం లేనివాడు ఆయన, పాపం కలిగి మనం ప్రభు అంటాం. పాపం లేనివాడిని పాపముతో ప్రభు అనగలమా? అనడానికి ఏడుతుందా? పాపమును హృదయంలో పోగు చేసుకున్న లూసిఫర్ మెయిన్ దూత, 3వ దూత ఏమైంది? పరమ నుండి భూమికి త్రోసివేయబడింది. కాబట్టి మనం పాపములో ఉండి ప్రభు అంటే మన పరిస్థితి కూడా అందులో ఒక భాగమే. అర్థమైందా? అందులో ఒక భాగమే. తనలో వాల్చుట, కురుకుట దేవుని సన్నిధి కాని పని. గుర్తుపెట్టుకోండి. ఏం రాశాడు ఇక్కడ? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాను ఆరాధించుడి. దేవుణ్ణి ఆరాధించుడి. ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారంటారే. ఎలా? మన ఇష్టానుసారంగా మనం కలిగి జీవించి వారమంతా దేవానికి స్తోత్రములు అంటే అవి పరిశుద్ధ అలంకారములు అయితా? ఆత్మతో సత్యముతో ఆరాధన అయితా? ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు మార్పు చెందుతాం? ఎప్పుడు మార్పు చెందుతాం అంటున్నాడు. మీ క్రియలను మీ మార్గాలను దిద్దుకొనుడి. ఏం దిద్దుకుంటున్నాం? పరిశుద్ధత లేదు, పరిశుద్ధత కొరకై ఎదురు చూస్తున్నాం. నిర్దోషం లేదు, నిర్దోషం కొరకై జీవిస్తున్నాను. నిర్దోషిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాను. మంచి నాలో లేదు, మంచి చేయాలని ఆశపడుతున్నాను. పౌలు అంటాడు చాలాసార్లు, కొన్నిసార్లు ఇక్కడ ఎంతో మంచి చేయాలని ప్రయాసపడుతున్నాను, కానీ నా వలన కాలేదు. ఈనాడు ఏ మంచి చేయరు, నేను కరెక్ట్ అంటాను. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. కాబట్టి ప్రభువుల ప్రియుల వల్ల ఉదయకాలంలో ఆరాధించాలనిపించిన మన జీవితంలో ఈ కార్యాలు, ఈ క్రియలు లేకపోతే మన ఆరాధన దేవుని సన్నిధి దేవుడు అంగీకరించేది కాదు. ఇంకా నీ ఇష్టానుసారంగా కొనసాగుతున్నావు అంతే, నీ ఆలోచనే. కాబట్టి జాగ్రత్తగా వింటున్నారా మాటలు? ఒకవేళ బయట వారు విన్నా వినకపోయినా మనకు లెక్కలు కాదు, కానీ దేవుని సన్నిధిలో కూర్చొని నిమ్మలంగా ఈ మాటలు వినడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తే నువ్వు వినడం లేదు అంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడు. వేరే వారి సంగతి వదిలిపెట్టండి. గేట్ అవతల పని మరి కాదు, గేటు లోపల, ద్వారం లోపల ఉన్న మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు అక్కడ అదే మాట్లాడాడు. ఈ ద్వారం గుండా లోపలికి వచ్చే వారితో నువ్వు అక్కడ నిలబడి ఈ మాటలు చెప్పు, మీ క్రియలు దిద్దుకోండి. క్రియలు అంటే కూడా చాలా మంది తెలియదు. సేవకులు క్యాబినెట్ చెప్తా ఉంటారు, మీ క్రియలు దిద్దుకోండి, మీ మార్గాన్ని దిద్దుకోండి. ఏంది క్రియ, ఏంది మార్గం తెలియదు. ఏదో విన్నారు, చెప్తాడు, వింటారు, పోతాడు. మన దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనందరం వచ్చాం. ఎలా వచ్చాము? నా పుత్రుడా, ఈ జనులందరూ నా దగ్గర విధంగా వారు వస్తారు, వారు వచ్చి నీ ఎదురు కూర్చుంటారు, నీ మాటలు కూడా బాగా వింటారు, కానీ వాటి ప్రకారము నడవండి. పరిశుద్ధత ఎలా జీవించగలుగుతాం? చూశారు కదా, 96వ కీర్తనలో అద్భుతంగా రాశాడు. ఎంత అద్భుతంగా రాసి పెట్టాడో చూడండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఆలోచన 96 కనుక ఆయన సన్నిధిలో అనాలోచన. అందుకే ప్రసంగి చెప్పాడు, ఆయన సన్నిధి ఇలా ఉంటుంది. ఘనత ప్రభావములు కలిగిన ఆయన సన్నిధి నువ్వు అనాలోచనగా ప్రవర్తించడానికి వీలు లేదు. నువ్వు నరుడివి, నీ మాటలు కొద్దిగా ఉండాలా, నువ్వు తక్కువగా కొంచెంగా ఉండాలా. ఆయన సన్నిధిలో ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. నువ్వు ఆయన సన్నిధిలో మాట్లాడటం త్వరపడకూడదు. త్వరపడక నీ నోటిని కాసుకో.
నువ్వు నరుడివి, నువ్వు భూమి మీద ఉన్నావు అంటాడు. కానీ మనుషుడు ఏం చేస్తాడు? ఎలాగైతే ఏమిలే, ఏదైతే ఏమిలే, ఏదైతే ఏమిలే, ఎలాగైతే ఏమిలే. అలానే దేవుని కృపను చాలా మంది పోగొట్టుకుని ఉన్నారు. అర్థమవుతుందా? చాలా మంది దేవుని కృపను పోగొట్టుకుని ఉన్నారు. అందుకే దేవుని సన్నిధికి వచ్చారు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రయాసం అంతా కూడా గలతీ 4:12 ప్రకారంగా పౌలు గారు మాట అంటాడు, ఒకప్పుడు నేను మీలాంటి వాడినే, ఇప్పుడు మీరందరూ నాలాంటి వారు కావాలని పౌలు గారు ఎంతో ఆశపడతాడు, ఎంతో కోరుకున్నాడు. ఈ తపన నూరంతలు నా జీవితంలో ఉంది కనుకనే ఇంతగా ప్రయాసపడటానికి, ఇంతగా దగ్గరగా మాట్లాడటానికి, హెచ్చరించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ ఆలోచనే. అంతకంటే మరొకటి ఏది కాదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియమైన వారు రాయబడింది పరిశుద్ధం కాలం. అర్థమైందా? పరిశుద్ధ అలంకారం అంటే, పరిశుద్ధ అలంకారం అంటే అర్థమైందా? వింటున్నారా? మాటలు విన్నారా? ఏంటి పరిశుద్ధ అలంకారాలు? పరిశుద్ధ అలంకారాలు అంటే నోటి మాట ద్వారా, కంటి చూపు ద్వారా, మాటలు వినుడు ద్వారా, చేతి పనుల ద్వారా, కాలి నడకల ద్వారా, నీ హృదయ ఆలోచనల ద్వారా పరిశుద్ధ అలంకారముల యొక్క క్రియలు కనిపిస్తాయి. వాటికి సంబంధించిన క్రియలు. కళ్ళు ఉన్నాయి, చెడు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కళ్ళు చెడు చూడవు, చూస్తే నరకంలో పడేయబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కళ్ళుగా చెడు చూడవు. ఈ కళ్ళు ఏమైనా ఇప్పుడు ఎక్కడ తెలిసిన 17వ కీర్తన 4వ వచనానికి లాస్ట్ లైన్లో ఉంది, నీ నోటి మాట చేత నన్ను నేను కాపాడుకున్నాను, నా మార్గాన్ని సరిచేసుకున్నాను, నా మార్గాన్ని దిద్దుకున్నాను, నా క్రియలు సక్పరుచుకున్నాను చెప్పడానికి 17వ కీర్తన 4వ వచనం లాస్ట్, 5వ వచనం మొదటి 1-2 లైన్లు. 5వ వచనం చదవండి. ఏముందో? నీ మార్గముల యందు అప్పుడే నువ్వు దిద్దుకుంటావు. ఆయన మార్గంలోకి వెళ్ళకుండా, నీ మార్గం వంకరమైన మార్గం కదా, నీ మార్గం తగ్గిపోయిన మార్గం కదా, నీ మార్గం విశాలమైన మార్గం కదా, ఆయన మార్గంలోకి నువ్వు రాలా. నువ్వేదో మందిరానికి మించిపోతున్నావు అంతే. ఆయన మార్గంలోకి నువ్వు వచ్చింటే నీ మార్గం ఎప్పుడో దిద్దబడేది. అర్థమైందా? నీ మార్గం దిద్దుకోవాలంటే నీ స్వయిష్టం కాదు, నీ సొంతం కానే కాదు. ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నీ మార్గం దిద్దుపడుతుంది, నీ మార్గం సరి చేసుకుంటావు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. సాయంత్రం ముందు చెప్పినట్లుగా ఈ రోజు ప్రభుత్వ ప్రియుల ద్వారా ఏమైతే రాయబడింది, మనం చదువుకున్న ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో మాటలు 1-3 వరకు ఉన్న మాటల్లో, మీ మార్గంలో మీ క్రియలను దిద్దుకోండి అంటే మన మార్గాన్ని, మన క్రియలను, మన ఆలోచన ప్రకారం మనం దిద్దుకోలేము. ఆయన అధికారానికి లోబడండి, ఆయనకు మిమ్మల్ని మీరు అప్పగించండి, ఆయనకు మీరు లోబడండి, ఆయన వాక్యాన్ని మీరు కలిగి ఉండండి. అర్థమవుతుందా? ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాయబడింది పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. పరిశుద్ధ అలంకారాల్లో ఇప్పుడు పేతురు పత్రిక మనం వెళ్తున్నాం. 4వ వచనం, సాధువైనట్టు. సాధు అంటే ఒక కర్ర ఉంటుంది, తుమ్మకర్ర ఉంటుంది చూడండి. తుమ్మకర్ర ఎట్లుంటుంది? ముళ్ళుగా నల్లగా, చూసేదానికి ఆకారం సరిగా ఉంటుంది. దాన్ని మిషన్లో పెట్టిన తర్వాత ఏమైంది? చాలా బాగుంటుంది. వంకలు పోతాయి, ముళ్ళు పోతాయి, ఆ కర్రను చూసేదానికి ఇంపుగా ఉంటుంది. సాధువైనట్టుగా అంటే ఇంకా ఇవన్నీ వంకలన్నీ తీసేసిన తర్వాతనే సాధువు అంటే చక్కటి జీవితము, అంటే దిద్దుకున్న జీవితము. అర్థమైందా? తర్వాత ఏముంది? మృదువైన. ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే సామెతలు 15:1 మొదటి లైన్ చూస్తాం. 2 లైన్లు ఉంటాయి అక్కడ. ఒకటేమో మృదువైన, రెండేమో క్రోధమైన. అంటే ఈ మృదువైన మాట చాలా చక్కపరుస్తుంది, చాలా ఆటంకాలు తొలగిస్తుంది, గొప్ప క్రోధమును సల్లారుస్తుంది మృదువైన మాట అంటే. ఇక్కడ ఏం రాయబడింది? నీ జీవితం, నా జీవితం ఎలా ఉండాలంట? ప్రతి ఒక్కరి జీవితం ఎలా ఉండాలంట? మృదువైన అంటే వంకలు ఉండకూడదు. వంకలు అంటే కక్షలు, కుళ్ళు, అపవిత్రత, అవిధేయత, అజ్ఞానము, చెడు, ఇవన్నీ. అర్థమైందా? ఏం రాయబడింది? మొదటి మాట ఏంది?
సాధువు, రెండవది మృదువైన, చాలా ఇష్టముతో కూడిన, అది దాని అర్థం. చాలా ఇష్టంతో కూడినది అని దాని అర్థం. ఇక్కడ మనం చూస్తున్న భాగం చాలా మృదువైనది అంటే చాలా ఇష్టముతో కూడినది. వింటున్నారా? చాలా ఇష్టంతో కూడినది. తర్వాత ఏం రాస్తాడు? మూడో మాట, గుణమును అక్షయాలంకారములు గల. గుణం ఎట్లా?